డబ్బులు తక్కువున్నాయి. సపోర్ట్ లేదు. లోపల మాత్రం గట్టిగా ఉంది. ఏదోకటి చెయ్యాలి. మనల్ని ఎవడు పట్టించుకోవట్లా. మనకి ఎవ్వడో కొంచెం జస్ట్ పుష్ ఇచ్చేవాడు కూడా లేడు. ఒక వైపున చూస్తే ఫ్యామిలీ పరిస్థితేమో దారుణంగా ఉంది. సో, ఇన్ని దరిద్రాల మధ్యలో అసలు నేను విన్ అవ్వగలనా? అసలు నేను అనుకున్న దాంట్లో అట్‌లీస్ట్ ఒక 20% అన్నా నేను రీచ్ అవ్వగలగా అనే డౌట్ ప్రతిసారి నాకు వస్తూ ఉంటది. సో, ఇలా వచ్చిన ప్రతిసారి కసొచ్చేస్తూ ఉంటది. ఎలా అంటే, యమ్మ అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను కూడా గివ్ అప్ ఇచ్చేస్తే, నేను కూడా వదిలేస్తే, రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ కానీ, లేదంటే నాకులాగే ఎవడైతే ట్రై చేయాలనుకుంటున్నాడో ఆడు కూడా, ఆహా! ఆడే వదిలేసాడు. మనం ఎంతరా? ఆడు కూడా వదిలేసాడు కదా! ఆడు కూడా మనలాంటి వాడే. ఆడికి చాలా టాలెంట్ ఉంది. ఆడు కూడా ఓడిపోయాడు కదా! మనం ఓడిపోతే ఏముంది? అని ఎక్కడ మనం ఎగ్జాంపుల్‌గా సెట్ అయిపోతామో, ఎక్కడ ఆడు ఈడు మనల్ని చూపిస్తాడో అని భయమేసి, ఆ భయం నుంచి కసొస్తది. ఆ కసి మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తదంటే, మనం ఊహించలేం. ఇప్పుడు నువ్వు నా దగ్గర డబ్బులు లేవు, నాకు స్తోమత లేదు, నా ఎనకాల ఎవ్వడూ లేడు. అసలు నాకింత టాలెంట్ ఉన్నా సరే, నేనింకా ఇక్కడే ఉన్నాను. మంచికి రోజులు కాదు. ఇలాంటియన్నీ చెప్పుకోవడం మానేయి. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో గానీ, అది పక్కన పెట్టేసేయి పోనీ. ఆ వారసత్వాలు, గీరసత్వాలు ఇయన్నీ పక్కన పెట్టేసేయి. ఒక్కసారి మన ఇండియన్ క్రికెట్ టీమ్‌ని చూడు. దాంట్లో 11, 12 మంది ప్లేయర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినోళ్ళు చెప్తాను. హార్దిక్ పాండ్యా ఆళ్ళ అన్నయ్య కృణాల్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇంకా చెప్పుకుంటూ పోతే రింకు సింగ్ అని, ఆడని, ఈడని మొత్తం ఈళ్ళందరూ బాగా పూరు. ఇంక ఇప్పుడు నువ్వు నేను ఉన్న స్టేటస్సు, స్టేజు చాలా బెటరు. పానీపూరి అమ్ముకున్నోడు ఈరోజు 2 కోట్లు పెట్టి కారు కొనగలిగాడు. ఎక్కడో మారుమూలలో హైట్ ఎంతుంటాడు 5.6 అంటే మనకంటే ఒక 2, 3 ఇంచులు తక్కువ ఉంటాడు రింకు సింగ్. లెఫ్ట్ హ్యాండరు. ఈళ్ళందరూ బాగా వరస్ట్ దరిద్రాల నుంచి వచ్చినోళ్ళే. అబ్బి ఎందుకు వృద్ధి వేస్తామంటూ దరిద్రం అంటావు అసలు నచ్చట్లేదు అని చాలామంది భుజాలు కుదుపుకుంటూ ఉంటారు కదా! అయినా పర్లేదు కుదుపుకోండి. యెస్, మనం దరిద్రాల్లో ఉన్నా కూడా మనకున్నంత ఆకలి, మనకున్నంత కసి, నీకున్నంత కోపం నీ లైఫ్ మీద, నీకున్నంత దాన్నేమంటారు స్పీడు, దాన్నేమంటారు ఆడు ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నోడికి ఉండదు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఈ కిరణ్ అబ్బవరం, నెక్స్ట్ అడవిశేషు కొంతమందున్నారు. ఈళ్ళందరూ ఎలా అంటే, ఆళ్ళ దగ్గర మేబీ కోంతో కాంతో లగ్జరీ ఉన్నా కూడా, అక్కడ మనం నిలదొక్కుకోవాలనే కసి ఎంతగా ఉండేదంటే, ఒక స్టార్ పిల్లలకు కూడా లేదనమాట. ఇప్పుడు గొప్ప గొప్ప యాక్టర్ల పిల్లలందరూ తోపు యాక్టర్లు అవ్వలా. ఫర్ ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్' ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప క్రికెటరు. మరి ఆళ్ళ కొడుకుకి చిన్నప్పటి నుంచి టాప్ మాస్టర్స్ ఉంటారు. టాప్ కోచింగ్ ఉంటది. టాప్ ట్రీట్మెంట్ ఉంటది. లగ్జరీ ఉంటది. ఎక్కడ కావాలితే అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. దేశంలో ఉండే మహామహులందరూ వచ్చి సచిన్ కొడుక్కి క్రికెట్ నేర్పించగలరు. కానీ అతనికి క్రికెట్ అబ్బల. ఏదో కోంతో కాంతో సర్కిల్‌లో తిరిగాడు కాబట్టి ఐపీఎల్ వరకు ఎళ్ళగలిగాడు గానీ, మినిమమ్ ఎవరు దేకట్లా. ఎందుకు దేకట్లేదంటే టాలెంట్ లేదు. కానీ మీ ఊర్లో నిన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు? అట్‌లీస్ట్ ఒకడో ఇద్దరో "అరే! మనోడు చిన్న సపోర్ట్ ఉంటే ఇరక్కొట్టేస్తాడురా" అని అంటున్నారు కదా! అంటే నువ్వు స్టార్‌వే. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ దగ్గర డబ్బులు లేదు, నీ దగ్గర సపోర్ట్ లేదు, నీకు బ్యాక్‌గ్రౌండ్ లేదు ఇదే గుర్తొస్తుంది తప్ప, నీ దగ్గరున్న ఆకలి దమ్మెంత? అసలు నీలో ఉన్న కసి కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఎవడో సృష్టించుకోలేడు. ఎందుకంటే ఆడు కంఫర్ట్ జోన్‌లో ఉన్నాడు. నెలకు ఎంతో కొంత సంపాదించేసుకుంటున్నాడు. రోజు గడిచిపోతుంది. రేపు ఎలాగరా బాబు అనే ఆలోచన లేదు. అయ్య బాబోయ్! ఇప్పుడు నేను వదిలేస్తే నా నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? రేపొద్దున నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇలాగే చచ్చిపోవాలా అనే భయం ఆడిలో లేదు. ఎందుకంటే ఎంతో కొంత వస్తుంది. ఎంతో కొంత మాత్రమే. ఆడు సాటిస్ఫై అయిపోయాడు. ఆడు కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు. ఆడు సుఖపడిపోతున్నాడు. నువ్వు కాదు కదా! నువ్వింకా అదే ఏడుపు ఏడుస్తున్నావు. యెస్, నా దగ్గర లేదు. ఆ ఏమీ లేకపోవడం కూడా చాలా సార్లు అన్నీ ఉన్న చోటుకి నిన్ను తీసుకెళ్ళడానికి పెట్రోల్‌లా ఉపయోగపడుద్ది. మండిపోతూ ఉంటది లోపల. ఆ! ఇప్పుడు టాప్ క్లాస్ స్పెక్స్ పెట్టుకుంటే, ఒక రూ. 10,000 గ్లాసెస్ పెట్టుకుంటే ఎలా ఉంటావు నువ్వు? నీకు తెలుసా విషయం? కానీ అదే రూ. 10,000 గ్లాసెస్ పెట్టుకున్నా కూడా అందవికారంగా ఉండేవాడు పెట్టుకుంటున్నాడు. ఆడు అడ్డదిడ్డాలుగా సంపాదించాడు.
అప్పుడు నీకు కోపం వస్తుంది. అసలు మనమేంటి, అసలు మనకి ఛాన్స్ ఇస్తే మనం దున్నేస్తాం కదా, అడ్డదారుల్లో వచ్చేసి ఆడ కలజోడు పెట్టుకుంటూ ఉంటే ఆడు ఆటం చూడలేకపోతాం రా బాబు అని నీకు మనసులో అనిపిస్తుంది, ఒకవేళ నువ్వు పైకి అనలేకపోయినా. సో ఆ కసి ఏదైతే ఉందో అది నిన్ను తీసుకెళ్తుంది. ఒకానొక రోజు నువ్వు కొడతావు. ఇదేం మోటివేషన్ కాదు, నేను చెప్తున్నాను కదా, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అసలు నాకు ఒక ఛాన్స్ ఇస్తే, అసలు మనం చిరంజీవి గారు మేనల్డ్గా పుట్టుంటే, అసలు మనం ప్రభాస్ గారు తోడేళ్ళు కొడుకులా పుట్టుంటే, అసలు మనం మహేష్ బాబుకి బీరకాయ పీస్ సంబంధం అయ్యి ఉంటే, ఇలాంటివన్నీ అనిపిస్తాయి. అనిపించి అవి ఏమీ మనకు లేవు కాబట్టి కోపం, దాన్ని ఏమంటారు, దేనన్నా వేసుకుని కొట్టుకోవాలంత కసి వచ్చేది. సో ఇదంతా ఆ కోపం, ఫ్రస్ట్రేషను, ఆ బాధ, నువ్వేం చేయలేకపోతున్నావు అని మనలో మనకు తెలుస్తూ ఉంటుంది చూసావా, అలా తెలియాలి. అలా తెలిసి, అలా ఏడ్చి, అలా బాధపడిన తర్వాత ఏదైతే మనకి వస్తుందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక ఆయన చెప్తూ ఉంటే నేను విన్నాను పాడ్కాస్ట్లో. సో డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, లేదంటే సపోర్ట్ లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అయ్యి ఏమీ లేనోడి దగ్గర ఉన్నంత కసి అన్నీ ఉన్నోడి దగ్గర ఉండదో. నువ్వు రోజు పరిగెడుతున్నావు బస్సు, ఈ వీడియో చూస్తున్నావు, నువ్వు రోజు పరిగెడుతున్నావు. ఎందుకు పరిగెడుతున్నావు? నీకంత దమ్ము ఉంది, నీకంత కసి ఉంది, ఏదో ఒకటి చేసేయాలి. అసలు చెయ్యకపోతే ఇంక ఈ బతుకు వేస్ట్ అన్నంత కసి రోజు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత చేస్తున్నావు, ఏం చేస్తున్నావు పక్కన పెట్టి, ఆ ఫైర్ అయితే అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకు కంటిన్యూ అవుతుందంటే నీకేం లేదు కాబట్టి. ఒకవేళ జస్ట్ ఇమాజిన్, నువ్వు అనుకున్నట్టు ₹1 కోటి ఆస్తుంది అంటే, ఒక 50 లక్షలు క్యాష్, ఒక 50 లక్షల రూపాయల పొలాలు, స్థలాలు ఏ ఒకటి ఉన్నాయి, ₹1 కోటి ఆస్తుంది, శుభ్రంగా ఒక మంచి కారు ఉంది, ఒక 10 లక్షల రూపాయల కారు ఉంది, మీ నాన్న ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు ఒక ₹1,00,000 పంపించగలిగే స్తోమత ఉంది, హైదరాబాద్లో అంతా సెట్ అయింది, నీకు తిరగడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు కావాల్సింది చేయగలుగుతున్నావు. సో అంతా లగ్జరీగా సెట్ అయింది. మరీ విపరీతమైన లగ్జరీ కాకపోయినా ఓ మోస్తరు లగ్జరీ. నువ్వు అంత కసిగా ఉంటావా? గుండెల మీద వేసుకుని చెప్పు. నీలో అంత ఫైర్ ఉంటుందా? ఉండదు. బుడబొక్కల పత్తి వ్యాపారాలన్నీ ఎత్తుక్కుంటా, సాయంత్రం అయితే ఎవరితో కూర్చుని తాగుదాం, సాయంత్రం అయితే ఎవరితో బాతాకని కొడదాం, వచ్చి ఆదివారం ఏంటి ప్లాను, ఏ సందులో ఇడ్లీ బాగుంటుంది, ఏ సందులో నెయ్యి బాగుంటుంది, ఏ సందులో పులిహార బాగుంటుంది, ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటూ కూర్చుంటావు. నేను చూశాను అలాంటి వాళ్ళు ముడ్డు కింద కార్ సీట్ వచ్చి చేరేసరికి ఆడిక్కడి నుంచి దగ్గర చార్మినార్, అంటే నేనున్న ప్లేస్కి చార్మినార్కి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి బిర్యానీ తినాలంటాడు అర్ధరాత్రి. ఏమంటే లైఫ్ ఎంజాయ్ చేయాలరా అంటాడు. బొచ్చేం కదా, ఏమీ కాదు. ఆడికి ఇంకో యావగేషన్, ఇంకో పని ఉండదు. కడుపు కోసం తినాలి, నోటు కోసం తినడం స్టార్ట్ చేసాం అనుకో, ఇలాంటి ఫిలాసఫీలో వస్తాయి. ఎన్ని రోజులు బతుకుతాం, ఎంజాయ్ చేయకపోతే ఎన్ని రోజులు, తినకపోతే ఎన్ని రోజులు, ఇవన్నీ చెప్తారు. నువ్వు తిను, పక్కన ఇంకో నలుగురిని వేసుకుని బయలుదేరి వాళ్ళ టైం చెడదొబ్బి నీ టైం చెడదొబ్బుకుని, ఎవడో ఏదో టేస్ట్ల గురించి ఎక్కడికో వెళ్ళి తిన్నాడు కదా, మనం కూడా అలా తినకపోతే మనకేం తెలియదు అంటారో, మనకి లగ్జరీ లేదనుకుంటారు, మనం టేస్ట్లెస్ ఫెలోస్ అనుకుంటారు అని చెప్పి ఆడేదేదో క్రియేట్ చేస్తే ఆడి చుట్టూ తిరిగి నువ్వు కూడా బకరా అవుతావు. అందుకని నీకు ఏమీ లేకపోవడం అనేది కూడా చాలాసార్లు అదృష్టం లాంటిది. ఆ ఏమీ లేకపోవడం వల్లే నువ్వు ఇంత స్పీడ్గా ఉన్నావు. నువ్వు చెక్ చేసుకో, నీ బ్యాచ్లో, మీ ఊళ్ళో, నీ సర్కిల్లో, నీ హంగర్తో పరిగెట్టే ఇప్పుడు నువ్వు ఉన్నావు చూసావా, నీ లక్షణాలు మిగతా వాళ్ళు ఎవరికీ ఉండవు. అందరూ రిలాక్స్డ్గా ఉంటారు, సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు, గ్యాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో ఒక ట్రీట్ కోసం, పార్టీ కోసం ఎదురు చూస్తాం. కానీ నువ్వు అలా కాదు కదా, ఎప్పుడు నీకు ఇదే బాధ, నా దగ్గర లేదు, ఎందుకు లేదు, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎటు నుంచి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఇదే పనిలో ఉంటావు. అదే పనిలో కనుక నువ్వు ఉండుంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయావు బాసు. గుండెల మీద చేసేసుకో, అదే స్పీడ్తో, అదే ఆకలితో ఉండు. లేని డబ్బు కోసం, లేని పరిచయాల కోసం, లేని సపోర్ట్ కోసం ఎదురు చూడకో. నువ్వు రోజు బాధపడు, నా దగ్గర ఏమీ లేదనేది ప్రతి క్షణం గుర్తు తెచ్చుకో. ఏమీ చేయకపోతే తరతరాలు ఇలాగే ఉండిపోవాలా అని భయపడు. ఈ భయాలే ఒకానొక రోజు నేను తీసుకెళ్తాయి కరెక్ట్ ప్లేస్కి. నేను ఎగ్జాంపుల్ చెప్తా విను. ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు, ఏసీ హాల్ ఉంది, వెయిటింగ్ హాల్, అక్కడ కూర్చున్నాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు, కాలు మీద కాలు వేసుకుని ఆడేదో చదువుకుంటున్నాడు. ఆడికి భయం లేదు, ట్రైన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోద్ది, అయ్యో నాకు దొరకదేమో, ఇదంతా లేదు. ఆడింకా పని పాట ఏమీ పెట్టుకోకుండా హాయిగా కూర్చుని ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్నాడు, లేదంటే ఫోన్ చూసుకుంటున్నాడు, రీల్స్ చూసుకుంటున్నాడు. ఎందుకు? ఆడికి 5 అడుగుల దూరంలో ఆల్రెడీ ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఒకవేళ నేను చూసుకోకపోయినా
ఆల్ ఆఫ్ సడన్ అది స్టార్ట్ అయినప్పుడు చూసినా పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కేయగలను కాబట్టి నేనెందుకు అటు ఇటు తిరిగి అన్ని ఇన్ని అడుక్కోవడం. ఆల్రెడీ ముందర బోర్డు ఉంది, దాంట్లో సో అండ్ సో గోదావరి ఎక్స్ప్రెస్ 9 గంటల 15 నిమిషాలకు వస్తుంది, దర్జాగా కూర్చోండి ఎక్కేయండి అని చెప్పి బోర్డు మీద వెళ్తుంది. బోర్డుకి ఫస్ట్ ప్లాట్ఫామ్కి 10 అడుగుల దూరంలో ఉన్నాడు. ఇంకా ఆడెందుకు టెన్షన్ పడతాడు. కానీ నువ్వు అక్కడెక్కడో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర బస్సు ఆగిపోయి బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడ ఆగిపోయావు, ఆటో రావట్లేదు, ఎవడు లిఫ్ట్ ఇవ్వట్లా. ఒక 2 కిలోమీటర్ల దూరం వెళితే ఖచ్చితంగా ఆటో దొరుకుద్ది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా, బ్యాగ్ భుజాన్ని వేసుకుని పరుగించుకుంటావు. అది ఎలాంటి పరుగు అంటే, అయ్యో బాబోయ్ ఇప్పుడు ఎలా పోతే ట్రైన్ మిస్ అయిపోద్ది, ట్రైన్ మిస్ అయిపోతే రేపొద్దున్న నా జీవితాన్ని మార్చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని నేను వదిలేసుకోవాల్సి వస్తుంది, నా తప్పు అవుతుంది, ఆ తప్పు చేయకూడదని చెప్పి ఆ 2 కిలోమీటర్లు పరిగెడతావు. సో నీ దగ్గర ఇంకా టైం ఉంది, ఇంకో 10 నిమిషాలు లేట్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆపన్నాడు, అన్న ఇక్కడ ఆటోలో వెళ్ళట్లేదు బంద్ చేస్తున్నారు, ఈ సందులో నుంచి నువ్వు కరెక్ట్గా 500 మీటర్లు వెళ్ళు, అక్కడి నుంచి నీకు ఈజీగా బస్సు దొరికేస్తుంది, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళగా ఇంకో 10 నిమిషాలు నీకు మిగులుతుంది అంటాడు. నువ్వేం చేస్తావు తెలుసా, అంటే ఇక్కడ నుంచి 500 మీటర్లు వెళ్తే ఇంకో 10 నిమిషాలు మనకు మిగులుతుంది, అంటే ఇంకా స్పీడ్గా వెళ్తే 15 నిమిషాలు మిగులుతుంది, హాయిగా కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో పరిగెడతావు. ఆ మలుపులోకి వెళ్ళిన తర్వాత పెద్ద కంకర కొట్టు కనిపిస్తుంది నీకు, అసలు కుక్క వెళ్ళడానికి కూడా దారి లేదు. అప్పుడు ఏం చేస్తావు, వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తూ ఉంటే ముసలాయన కనిపిస్తాడు. బాబు ఇలా వచ్చేవేంటి, ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, మొత్తం ఇవన్నీ బంద్, నువ్వు ఇక్కడి నుంచి పటాన్చెరువు రోడ్డు ఉంటుంది వెనకాల నుంచి, అక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ పరిగెట్టి ఉంటే 100% నీకు బస్సు దొరుకుతుంది అంటాడు. టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ సందులో నీకు ఆటో దొరికేసి ఉంటే ఈ ఆటోలో నువ్వు తాయితీగా వెళ్ళినా కూడా రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఇంకా 10 నిమిషాలు నీకు రెస్ట్ దొరికేది. కానీ ఇప్పుడు ఆ 10 నిమిషాలు ఫిల్ అయిపోయింది. 2 కిలోమీటర్లు నువ్వు వెళ్ళాలి, ఏమీ లేదు. అక్కడ ఎవడో సైకిల్ వేసుకెళ్తుంటే లిఫ్ట్ అడిగావు, సైకిల్ మీద బయలుదేరావు. సో నీ మైండ్ సెట్ అంతా ఎక్కడ రన్ అవుద్ది అంటే, నువ్వు టైంకి వెళ్ళాలి, ట్రైన్ పట్టుకోవాలి. అలా నానా తంటాలో పడి ఇలా అయిపోయింది ఏంటో పరిస్థితి, ఇప్పుడే బస్ బ్రేక్ డౌన్ అయిపోవాలా, ఈ సందులోకి వెళ్తే ఇక్కడేమో కంకర కొట్ట కనిపించాలా, ఈ అమ్మ ఇక్కడ ఏదన్నా ఆటో దొరికితే బాగున్నాను, ఈ సైకిలే దొరికింది లిఫ్ట్కి, ఈ సైకిల్లో ఎప్పటికి వెళ్తాం, ఈ థాట్స్ అన్నీ ఉండవు నీకు. ఏదో ఒకటి చేసి నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కియాలంతే. ఎక్కేసావు కూడా. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, ట్రైన్ ఎక్కావు, ట్రైన్లో కూర్చున్న తర్వాత జస్ట్ ఇమాజిన్ ట్రైన్లో కూర్చున్నావు, షర్ట్ తడిసిపోయింది వెనకాల, చెమటలు పట్టేసినాయి మొత్తం అంతా. బస్సు దగ్గర నుంచి మెయిన్ రోడ్కి, మెయిన్ రోడ్ దగ్గర నుంచి సిమెంట్ రోడ్ ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి, అక్కడి నుంచి వెనకాల పటాన్చెరువు రోడ్డుకి అంతా పరిగెట్టి ఒక సైకిల్ లిఫ్ట్ అడిగి బస్సు ఎక్కి వచ్చి కూర్చొని కరెక్ట్గా ట్రైన్ అలా సౌండ్ వచ్చి అలా కదిలేటప్పటికి ట్రైన్ ఎక్కావు, నీ సీట్లో నువ్వు కూర్చున్నావు, రిజర్వేషన్ చేయించుకున్న సీట్లో. ఆ మజా ఎలా ఉంటుంది జస్ట్ నువ్వే చెప్పు, నువ్వే కామెంట్లో చెప్పు. ఆ మజా ఎలా ఉంటుంది ఒక్క అక్షరంలో చెప్పు కామెంట్లు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నీ ఎదురుగుండానే ఇస్త్రీ బట్టలు వేసుకుని టైం కంటే ముందే వచ్చేసి ఏ టెన్షనో పడకుండా చాలా కంఫర్ట్గా కూర్చున్న వ్యక్తి మాత్రం రీల్స్ చూసేసాడు, పేపర్ చదివేశాడు, దిక్కులు చూసేసాడు, అంతా అయిపోయింది, టైం పాస్ అవ్వట్లా, అటు ఇటు చూస్తున్నాడు, ఇలా మెదులుతున్నాడు. కానీ నువ్వు అయ్యో బాబోయ్ జస్ట్లో మిస్ అయిపోయింది, పోన్లేరా బాబు అని చెప్పి కొంచెం వాటర్ తాగి ముడుచుకుని పడుకుంటావు. నీకు పట్టిన నిద్ర ఆడికి పట్టదు, ఎందుకంటే ఆడు కంఫర్ట్గా కూర్చుని ఏ స్ట్రగుల్ లేకుండా ట్రైన్ ఎక్కాడు. ఇప్పుడు ఆడు మిక్చర్ తిందామా, మరమరాలు తిందామా, సమోసాలు తిందామా, లేదంటే ఏమన్నా ఎగ్ బజ్జీ తిందామా అని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు కాసిన మంచినీళ్ళు తాగేసి చక్కగా పడుకుంటావు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయి. నీ దగ్గర మెయిన్ రోడ్ రావడానికి స్కోప్ లేదు, ఆ మెయిన్ రోడ్ నుంచి ఎవడో అడ్రస్ చెప్తే ఆ సందులోకి వెళ్ళిపోతే ఆ సందులో నుంచి బయటపడడానికి ఎవడాసరా లేదు. సరే ఏదోలాగా రోడ్డు నుంచి బయటకు పడ్డ తర్వాత ఏదో సైకిల్ దొరికింది, ఏమీ వెళ్ళట్లేదు, ఆ సైకిలే కదా అని వదిలేకుండా ఆ టైంలో అది పట్టుకుని పటాన్చెరు రోడ్డు దాకా వెళ్ళిపోయావు. పటాన్చెరు నుంచి బస్సు దొరికేసింది, అక్కడి నుంచి ఆదరాబాదరాగా వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్లో పడ్డావు, కరెక్ట్గా ట్రైన్ కదిలింది, ఎక్కేసావు. సో ఈ జర్నీ ఏదైతే ఉందో దీంట్లో నాకు కాళ్ళు నొప్పులు వస్తాయేమో, ఇప్పుడు పరిగెట్టేస్తే అసలు నేను పరిగెట్టగలనా లేదా, అయ్యి బాబు ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏది దొరకకపోతే అనే ఆలోచన కానీ, అయిపో మిస్ అయిపోద్ది, ఇంకా నేను వెళ్ళలేను, నాకు దొరకదు అనే థాట్ కానీ లేదు. వెళ్ళిపోవాలి, ఎక్కేయాలి, ఈ రెండే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నువ్వు అదే స్టేజ్లో ఉన్నావు బాసు, నీ దగ్గర ఏమీ లేదు, ఎవడో అవసరం లేదు. నీకేం చెప్తున్నా అంటే, మన దగ్గర ఏమీ లేనప్పుడు మన మాట అందరూ వినాలి అనుకోవడం నీ మూర్ఖత్వం, నా మూర్ఖత్వం. ఇప్పుడు నేనున్నాను,
నేను పలానా ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళి నాకు ఇది పరిస్థితి నేను ఏమన్నా అడిగాను ఎవడో వినిపించుకోడు. అదే నేను ఒక సినిమా తీసి గట్టిగా హిట్ కొట్టి అదొక 50 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేసేసి అప్పుడు నేను పలానా చోటకెళ్ళి ఇదేంటిది అని అడిగితే ఒక సమాధానం చెప్పాల్సిన వాళ్ళు 100 మంది చెప్తారు సమాధానం. 100 మంది సమాధానం చెప్తారు. ఎందుకంటే నేను ఏదో చేశాను కాబట్టి నా మాట విన్నారు వాళ్ళు. లేదంటే నేను 6 అడుగులు ఉండి నేను ప్రభాస్ లాగా ఉన్నా కూడా నన్ను ఎవడో దేకడు. నేను మహేష్ బాబు లాగా ఉన్నా కూడా నన్ను ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే ఆ ఉన్నావు ఏంటి గొప్ప అంటారు అంతే. కానీ నువ్వు ఏదో ఒకటి గొప్పగా చేసిన రోజు నువ్వు ఏం చెప్పినా వింటారు. పేదరాశి పెద్దమ్మ కథలో పేదరాశి పెద్దమ్మ ఉంటుంది చూసావా, ఆ పెద్దమ్మే మా పెద్దమ్మ అని చెప్పామనుకో, అయ్యో అప్పుడే డౌట్ వచ్చిందండి. మా ముసలిదే ఏదో ఫోటో చూపించి ఇదేరా పేదరాశి పెద్దమ్మ అందే. అప్పుడు ఫోటో గుర్తుంది, సేమ్ మీ ముక్కు ఆవిడ ముక్కు సేమ్ ఒకేలా ఉన్నాయి అంటారనమాట. సో నువ్వు ఏదో ఒకటి చేస్తే ఆ చేసిన ఏదో ఒకదాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వేం చెప్పినా సరే నిజమే అని ఇలా ఉంటుంది. సో అలా జరగాలంటే నీ ఆకలిని అలాగే కంటిన్యూ చేయి. ఆ డబ్బులు లేకపోవడాన్ని, ఆ సపోర్ట్ లేకపోవడాన్ని, దాన్ని ఏమంటారు, ఆ రికమెండేషన్ లేకపోవడాన్ని పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ వెళ్ళిపోతుంది, ఈ రెండే ఉన్నాయి, ఎక్కుతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఆగట్లేదు కదా, ప్రతిరోజు మండిపోతూ ఉన్నావు. సో దానికి కావాల్సిన ప్రతిదీ నీలో ఉంది. కాకపోతే ఈలోపు నువ్వు చేయాల్సిందల్లా పోల్చుకోవడాలో, ఆడితోని ఈడితోని కంపారిజన్ చేసుకుని అక్కడక్కడే ఆగిపోయి బాధపడిపోవడాలు చేయకు. నీకేం లేదు గుర్తు తెచ్చుకో. నీకెవడో సాయం రాడు, అది గుర్తు తెచ్చుకో. ఈ ఆకలే నిన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తుంది. ఈ ఆకలి ఎప్పుడైతే పోయి నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఉన్న దాంట్లో సరిపెట్టేసుకుని ఆ వచ్చిన 20,000 30,000తో కాంప్రమైజ్ అయిపోతావో నువ్వు అక్కడే ఉంటావు. ప్రాసెస్ను ప్రేమించు. అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో దాన్ని లవ్ చేయి. నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఇంకో థాట్ ఆలోచించకుండా, ప్రతిఫలం అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో దాన్ని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోయి సాయంత్రం అయిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసేసి తినేసి బొజ్జో, నీకు ఏదైతే రావాలో అది రావాల్సిన టైంలో ఎవ్వడు ఆపినా, ఒకవేళ నీకు ఒక 1000 మంది శత్రువులు ఉండొచ్చు గాక, శ్రీకృష్ణుడు చెప్పాడు ఇది, నీకు 1000 మంది శత్రువులు ఉండొచ్చు గాక, ఎంతమంది వచ్చినా సరే నీకు రావాల్సింది నీ వరకు రాకుండా ఆపడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఇది రాసిపెట్టేసుకో.